రైట్ అండి. అటెండ్ అయ్యలేరు, అందరూ చూస్తున్నాం ఒకసారి బ్రేక్ ఇచ్చిన వెంటనే. భూ ఆక్రమణ చట్టం 1982, దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అదే నేను ఇందాక మాట్లాడుకున్న పూర్వభోగు భూములే ఇందులో వస్తాయి. ప్రభుత్వ భూమి అయి ఉండి ఖాళీగా ఉన్న భూములను ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకున్నట్లయితే ఆ భూమిని పూర్వభోగు భూమి అని పిలుస్తారు. మరొకసారి రిపీట్ చేస్తాను. ప్రభుత్వ భూమి అయి ఉండి ఖాళీగా ఉన్నట్లయితే ఆ భూమిని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకుంటే అప్పుడు దానిని పూర్వభోగు భూమి అని పిలుస్తారు. ఈ పూర్వభోగు భూములను ప్రభుత్వం గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఎవరైతే ప్రభుత్వ భూముల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారో వారికి 8,000 రూపాయల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఇది భూ ఆక్రమణ చట్టానికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ మరొకటి భూ హక్కుల రికార్డు చట్టం అని ఇంకొకటి ఉందండి. లో వచ్చింది చట్టం. భూ హక్కుల రికార్డు చట్టం ప్రకారం భూమికి సంబంధించినటువంటి రికార్డులను పొందుపరచడమే భూ హక్కుల రికార్డు చట్టం యొక్క ఉద్దేశం. భారతదేశంలో 1971 కన్నా ముందు భూములకు సరైనటువంటి రికార్డులు ఉండేవి కావు. ఎవరి భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని గ్రామాలలో ప్రజలు పెద్ద మనుషులు కూసబెట్టుకొని రాసుకునేది తప్ప సరైనటువంటి హద్దులు కానీ రికార్డులు కానీ ఉండేవి కావు. ఇలా ఉండడం వల్ల 1970 కన్నా ముందు భూ తగాదాలు ఎక్కువైతుంటాయి. ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్లాడుకోవడం, తర్వాత భూమి పక్కన ఉన్న వాళ్ళతో వ్యవసాయ భూములు సరిహద్దులుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఘర్షణ పడడం, దీంతో కోర్టులల్లో భూ తగాదాల కేసులే ఎక్కువగా నమోదు కావడం, ఇలాంటి వాటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కార మార్గం ఏంటంటే భూముల వివరాలను రికార్డు చేసి వచ్చినట్లయితే ఎవరి భూమి ఏ హద్దు నుంచి ఏ హద్దు వరకు ఉంటుంది అని క్లియర్ గా రికార్డులలో మెన్షన్ చేసి ఉన్నట్లయితే భూ తగాదాలను తగ్గించవచ్చు. ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఈ భూమి కెట్టు నువ్వు కలుపుకున్న ఒక అడుగు, నువ్వు ముందుకు వచ్చిన ఒక అడుగు, నేను వెనకెళ్ళిన, ఇవన్నీ భూ తగాదాలకు దారి తీస్తుంది. ఈ భూ తగాదాలను తగ్గించడం కోసమని భూ హక్కుల రికార్డు చట్టం తీసుకొచ్చిండ్రు. భూ హక్కుల రికార్డు చట్టం ప్రకారం వ్యవసాయదారులు తమ భూమిని రికార్డు చేసుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో ఆ భూమి తగాదాలోకి వెళ్ళదు. ఆ భూమి సంబంధిత వ్యక్తి పేరు మీద అలాగే రెవెన్యూ రికార్డులలో భద్రపరచబడి ఉంటుంది. దీనివల్ల కోర్టుకు భూ తగాదాల కేసుల సంఖ్య కూడా తగ్గించవచ్చు. అందుకోసం భూమికి స్పష్టతనివ్వడం కోసం భూ హక్కుల రికార్డు చట్టాన్ని 1971లో తీసుకొచ్చారు. రికార్డుల చట్టం వచ్చి రెవెన్యూ రికార్డులలో భూమికి సంబంధించిన వివరాలను భద్రపరిచినప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి భూస్వాములు ఈ గొడవలు ఉంటాయి కదండి. ఎవరిదైనా 10 ఎకరాల భూమిని ఇంకెవరో అక్రమంగా రెవెన్యూ రికార్డులలో తారుమారు చేసి ఓకేనండి కాజేసుకున్నాడు అనుకోండి, కబ్జా చేసుకున్నాడు అనుకోండి, నిజమైనటువంటి వ్యక్తి ఈ భూమి నాదే, కావాలంటే రెవెన్యూ రికార్డులలో ఉంది, నేను కోర్టుకు వెళ్తా అని చెప్పేసి సాక్ష్యాలు తీసుకొని కోర్టుకు వెళ్ళనుకో, ఆ భూస్వామి ఏం చేస్తాడంటే నీకు సాక్ష్యం ఏంటి, రెవెన్యూ రికార్డులలో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కదా, దానే లేకుండా చేస్తానని ఆ భూస్వామి ఏం చేసేటోడు ఆ రెవెన్యూ ఆఫీస్ ని, ఆ రికార్డులు ఉన్నటువంటి ఆఫీస్ ని తగలబెట్టేటోడు, బాంబులు వేసి కాల్చి పడేసేటోడు. దీంతో రికార్డులన్నీ కాలిపోతుంటే బూడిద అయిపోతుండే. ఇప్పుడు కబ్జా చేయబడిన 10 ఎకరాల భూమికి రెవెన్యూ రికార్డులు ఉన్నాయా? లేవు. కోర్టుకి వెళ్తే సాక్ష్యము లేదు. కాబట్టి కబ్జా చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క భూమిని ఎవరు కాపాడలేకపోయారు. ఇలాంటి పరిస్థితులు మనం రాయలసీమ ప్రాంతం లాంటి ప్రాంతాల్లో చూడొచ్చు. తెలంగాణలో అక్కడక్కడ కూడా ఇలాంటి చర్యలు చోటు చేసుకోవచ్చు. సో భూ రికార్డులను తారుమారు కూడా చేయొచ్చు కాబట్టి పత్రాల రూపంలో ఉంటే. అలా లేకుండా 1988-89 నుంచి 1988-89 నుంచి కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. CLR అంటాం.
కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డింగ్ యాక్ట్. సో యాక్ట్ కాదు కానీ కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డింగ్. ప్రజల భూముల వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తే ఆ కంప్యూటర్లు తగలబెట్టినా, నాశనం చేసినా, వేరే కంప్యూటర్లో లాగిన్ అయ్యి ఆ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఎంటర్ చేసి మనం మళ్ళీ మన భూమి వివరాలను తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల భూ తగాదాలను కొంత ఎక్యురసీగా పరిష్కరించవచ్చు. అందుకోసమని భూ హక్కుల రికార్డు చట్టం, కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డింగ్ యాక్ట్ల ద్వారా భూమిపై ప్రజల హక్కుల్ని పెంచుతూ భూ తగాదాలను తగ్గించడానికి ఇవి తీసుకొచ్చిండ్రు. తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ధరణి పోర్టల్ పెట్టింది. ధరణి పోర్టల్లో ప్రతి భూమి వివరాలను అందులో చేర్చాలి, ఉంచాలి. దీని ద్వారా రైతు బంధు పథకానికి, గవర్నమెంట్ ఏదైనా రైతులకు సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ ధరణి పోర్టల్ అని ఒకటి పెట్టి ప్రతి భూమిని, ఎవరికి ఎంత ఇల్లు ఉంది, ఎవరికి ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఎన్ని ఎకరాలు ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఉన్నాయో తెలుసుకోవడానికి అలాంటి నమోదు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే భూ వివాదాలను తగ్గించడం కోసమే. తెలంగాణలో ఈ కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డింగ్ అనేటువంటి అంశాన్ని భూ భారతి పేరుతో 2006 నుంచి తీసుకొచ్చారు. 2006లో భూ భారతి అనే పేరుతో నిజామాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేశారు. భూ భారతి పేరుతో మన తెలంగాణ ప్రాంతంలో యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడే, సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే భూ భారతి అనే పేరుతో ఈ కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డింగ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇందులో భూ హక్కుల రికార్డు చట్టం అనేది ఒకటి చూస్తాం. కంప్యూటర్ ని హ్యాక్ చేస్తే ఎలా సార్ అంటే, కంప్యూటర్ ని హ్యాక్ చేసేంత ఘరానా మోసగాళ్ళు అది భూస్వాములు. సో అంత దూరం కూడా పోతే ఏం చేయలేము. దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఎత్తుకోవాలి. హ్యాక్ చేయలేనంత సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి. హ్యాక్ చేయడానికి అవకాశమే లేనంత సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకోవడం దాంట్లో ప్రత్యేకం. అంతే. దీని తర్వాత నెక్స్ట్ మరొక చట్టం హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం. క్రమబద్ధీకరణ చట్టం 1949. ఇది కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎప్పుడు వచ్చిందని ఫస్ట్ చూడండి. ఫస్ట్ అయితే హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత ఆ గిరిజన ప్రాంతాలలో, ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం మరియు వరంగల్ లాంటి గిరిజన ప్రాంతాలలో గిరిజన భూములకు రక్షణ లేకుండా పోతుంది. చాలా మంది మహారాష్ట్ర నుంచి, ఇతర ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు వచ్చేసి స్థిరపడిపోయి ఆ గిరిజన భూములను స్వాధీనం చేసుకోవడం, తక్కువ రేటుతో కొనుక్కోవడం వల్ల గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ దాన్ని తగ్గించాలి. ఇలా గిరిజనేతరులు వచ్చి గిరిజన భూముల్ని స్వాధీనం చేసుకుని గిరిజనులపై పెత్తనం చేస్తుంటే కొంతమంది సాయుధ తిరుగుబాట్లు చేపట్టినటువంటి సంఘటనలు కూడా మనం తెలంగాణ ప్రాంతంలో చూస్తాం. దీన్ని తగ్గించడానికి, గిరిజన భూములకు రక్షణ కల్పించడానికి మన హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో 1949లో హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం 1949 పేరుతో తీసుకొచ్చారు. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే, రెవెన్యూ శాఖ కింద గిరిజన భూముల యొక్క ప్రత్యేక పాలన జరుగుతుంది. గిరిజన భూములకు సంబంధించి రెవెన్యూ శాఖలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ రెవెన్యూ శాఖ గిరిజన భూముల అన్యాక్రాంతం కాకుండా ఇంకొకళ్ళ పేర్ల మీదకి మారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలా తెలంగాణలో గిరిజన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి, గిరిజన భూములు గిరిజనేతరులు స్వాధీనం చేసుకోకుండా ఉండడానికి కొంతవరకు ఈ హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం అనేటువంటిది ఉపయోగపడింది. రాజ్యాంగంలో 244వ అధికరణ, షెడ్యూల్ 5లోని 246 అధికరణ సబార్టికల్ 1 ప్రకారం 244వ అధికరణ ప్రకారము ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. పార్టీలో చదువుకునే ఉంటారు మీరు. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించాల్సినటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికే ఉంది. అసలు షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటారు గిరిజన ప్రాంతాలను అని చెప్పేసి ఎప్పటి నుంచి వచ్చింది వాదన అంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటిస్తున్నారు. రాజ్యాంగంలో గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతకన్నా ముందు 1950 జనవరి 26 కన్నా ముందు, అంటే రాజ్యాంగం అమల్లోకి రావడం కన్నా ముందు
గిరిజన ప్రాంతాలని పిలిచేటోళ్ళు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక షెడ్యూల్డ్ ప్రాంతాలని చెబుతున్నారు. ఆ షెడ్యూల్డ్ ప్రాంతాలను గుర్తించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. రాజ్యాంగంలోని 244 సబ్ ఆర్టికల్ 1 ఆధారంగా చేసుకుని గిరిజన ప్రాంతాల యొక్క సరిహద్దులు మార్చుకోవడం రాష్ట్రపతి సూచన మేరకు గవర్నర్ చేస్తారు. సరిహద్దులు మార్చడం అనేటువంటిది. సో ఇట్లా షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఏపీలో కూడా ఒకటి వచ్చిందండి. ఒక ఇదే దీనికి సంబంధించిన చట్టమే. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నిషేధ చట్టం. షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు లేదా దీని ఇలా కూడా చెప్తారు. హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం లేదా భూ బదలాయింపు నిషేధ చట్టం అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం అని చెప్పొచ్చు. భూ బదలాయింపు నిషేధ చట్టం అని చెప్పొచ్చు. ఉద్దేశం ఒకటే కాబట్టి ఆ మాట్లాడుతున్న పదాలు ఎలా ఉన్నా దాన్ని మనం ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైతే ప్రజెంట్ గా మనం కమ్యూనిటీ కోసం ఇలా రాసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నిషేధ చట్టము అని. మరి క్రమబద్ధీకరణ చట్టం అన్నా భూ బదలాయింపు నిషేధ చట్టం అన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఈ చట్టం అనేటువంటిది గతములో తీసుకువచ్చినటువంటి 2017, 1917 అలాగే 1949లో వచ్చినటువంటి చట్టాల కన్నా చాలా మెరుగైనది. 1917లో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ చినగజాం, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలను గిరిజన భూములుగా గుర్తిస్తూ ఏజెన్సీ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఏజెన్సీ చట్టాలు, ఏజెన్సీ యాక్ట్స్ అని పిలుస్తాం. అది ఏపీ ప్రాంతానికి మాత్రమే వర్తించేది ఏజెన్సీ చట్టాలు. ఈ చిన్నగజాం, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలని గిరిజన ప్రాంతాలుగా గుర్తిస్తూ ఏజెన్సీ చట్టాలు చేశారు బ్రిటిష్ వాళ్ళు. దాంట్లో ఉద్దేశం కూడా అదే, గిరిజన భూముల్ని కాపాడుకోవడమే. తెలంగాణలో వచ్చినటువంటి 1949 ఈ హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం అయితే కూడా ఇది కూడా గిరిజన భూముల్ని కాపాడుకోవడానికి ఉద్దేశించబడింది. అయితే 1949లో వచ్చినటువంటి చట్టాల కన్నా 1959లో వచ్చినటువంటి చట్టం చాలా మెరుగైనది. గిరిజన భూముల్ని కాపాడడానికి సంబంధించిన చాలా అంశాలు అందులో ఉన్నాయి. ఏమున్నాయి అంశాలు? ఒకటి, గిరిజన భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయడం నేరం. గిరిజన భూములను గిరిజనేతరులు కొనకూడదు. అలాగనే గిరిజన భూములను తాకట్టు పెట్టుకోకూడదు. గిరిజన భూములలో గిరిజనేతరులు వచ్చి స్వాధీనం చేసుకున్నట్లయితే దాని అర్థం అన్యాక్రాంతమైన అని. గిరిజన భూములు అన్యాక్రాంతమైన అని. అలా అన్యాక్రాంతమైన భూములను గుర్తించి మళ్ళీ తిరిగి గిరిజనులకే ఇవ్వాలి. గిరిజన భూములకు సంబంధించినటువంటి సమస్యలన్నిటిని కూడా గిరిజన న్యాయస్థానాలే పరిష్కరించుకోవాలి. గిరిజన భూములపై గిరిజన సహకార సమాఖ్యకు అధికారం ఉంటుంది. గిరిజన భూములను గిరిజన సహకార సమాఖ్య ఆధ్వర్యంలోనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. గిరిజన భూములు గిరిజనేతరులకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గిరిజన న్యాయస్థానాలదే. ఒకవేళ గిరిజన భూమి అన్యాక్రాంతం అవుతున్నప్పుడు గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎవరి పేరు మీద అయితే గిరిజన భూములు ఉన్నాయో వాళ్ళ పేరు మీదకే ఇవ్వాలి. ఒకవేళ గిరిజన భూముల్ని అమ్మాలనుకుంటే మరో గిరిజనుడికి అమ్మాలి తప్ప గిరిజనేతరుడికి అమ్మకూడదు. ఒకవేళ గిరిజనుల భూములను అమ్మాలంటే మరొక గిరిజన వ్యక్తికి అమ్మాలి తప్ప గిరిజనేతరుడికి అమ్మకూడదు. మనం ఇవి మాట్లాడుకోవడానికి సింపుల్ గా అనిపిస్తాయి కానీ నిజానికి చాలా దారుణం అండి పరిస్థితి. నేను కొన్ని చోట్ల అబ్జర్వ్ చేశా నేనే లైవ్ లో. మనకు నర్సీపట్నం ఆ ఏరియా, నర్సీపట్నం, చిత్తపల్లి, పాడేరు, తర్వాత నెక్స్ట్ ఈ అల్లూరి సీతారామరాజు తిరిగినటువంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఏజెన్సీ ఏరియాలు. ఆ ఏరియాలలో మనకు తెలిసినటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు. వైపు వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, వాళ్ళ అనుభవంలో వాళ్ళు చూసినటువంటి అంశం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళంతా ఏజెన్సీ ప్రాంతాలే. ఒకప్పుడు రోడ్లు కూడా సరిగా లేని ప్రాంతాలు, రోడ్లు, కరెంటు, ఇక గవర్నమెంట్ ఆఫీసులు కూడా సరిగా ఉండేవి కావు. వాళ్ళకి ఏమైనా రోగం వస్తే హాస్పిటల్ వెళ్ళాలంటే సుమారుగా చాలా దూరం పాటు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఆ రోజులలో. అన్ని గిరిజన ప్రాంతాలే. అంటే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు, ఇంకా రోడ్లే లేవు, ప్రయాణ మార్గాలు లేవు. అలాంటి పరిస్థితిలో ఈరోజు వేరే వేరే ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వలస వెళ్ళేసి ఆ ప్రాంతంలో స్థిరపడిపోయారు.
కావాలని కాన్షియస్ గా గిరిజన ప్రాంతాలలో 1-2 సంవత్సరాలు ఉండిపోయినారు అనుకోండి, వాళ్ళు కూడా గిరిజన ప్రాంతాల ప్రజల కిందికి వచ్చేస్తారు. దీంతో వీళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఖాళీ భూముల్ని సాగు చేసుకుంటూ ఎందుకంటే గిరిజన భూములపై పూర్తి అధికారం గిరిజనులకే ఉంటది కాబట్టి సాగు చేసుకుంటూ కొంతమంది 50 ఎకరాల్లో 60 ఎకరాలు కలిగి ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి సెటిల్ అయినప్పుడు 1 ఎకరా భూమి కూడా లేకుంటుండే. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏకంగా ఒక కుటుంబానికి 40 ఎకరాలు 50 ఎకరాల దాకా ఉంది అని ఆటోమేటిక్ గిరిజన భూముల్ని అక్రమంగా వాళ్ళు కాజేసిరని అర్థం. ఈ రోజు అవి పెద్ద పెద్ద సిటీలు అయిపోయినాయి. ఈరోజు నర్సీపట్నం చాలా పెద్ద సిటీ అయిపోయింది. ఆ పక్కన ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క సమాధి ఉన్నటువంటి కేడీపేట, కృష్ణదేవరాయపేట అని చెప్పేసి ఉంటుంది. కేడీపేట అని అల్లూరి సీతారామరాజు సమాధి అక్కడే ఉంటుంది కేడీపేట. ఒకప్పుడు అదంతా ఒక ఏజెన్సీ. ఈరోజు ఒక విలేజ్, మంచి విలేజ్ కింద డెవలప్ అయింది. మంచి రవాణా సదుపాయాలు ఉంటాయి, పోవచ్చు రావచ్చు. మన పల్లెటూర్లకు ఏమాత్రం తీసిపోదు. ఈరోజు అదో ఏజెన్సీ ప్రాంతమైనా కూడా. ఇక చింతపల్లి ఓకేనండి, ఈ సీలేరు ఈ ప్రాంతాలు కూడా బాగా డెవలప్ అయినాయి. కానీ అక్కడికి వెళ్ళి ఎవరైతే భూములను అపనంగా కాజేసుకొని ఒక అన్యాక్రాంతం చేసుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళు ఈ రోజు ఆ ప్రాంతంలో భూస్వాములుగా చలామణి అవుతున్నారు. మళ్ళీ ఆ రోజు ఇలాంటి చట్టాలు ఉన్నా కూడా వాటిని ఏం చేయలేకపోయింది చట్టాలు. దీంతో గిరిజన భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయినాయి. అన్యాక్రాంతమే వేరే వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళిపోయింది. చట్టాలు ఉంటే ఏం లాభం, లేకుంటే ఏం లాభం. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని 1970లో ఈ చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చారండి. 1970/1 అని పిలుస్తారు. 1/1970 అంటారు దీన్ని, ఈ సవరణను. దీని ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి గిరిజనుడుగా గుర్తింపు పొందాలంటే గిరిజన ప్రాంతంలో సుమారుగా 8 సంవత్సరాలు ఉండాలి. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిష్టేసుకొని నేను కూడా గిరిజనుడిని అయిపోతా, ఆ గిరిజన భూములపై నాకు కూడా హక్కు ఉంటుందని చెప్పడం నిషేధం. అలా కాదు. ఒక వ్యక్తి గిరిజనుడిగా గుర్తింపు పొందాలంటే గిరిజన ప్రాంతాలలో సుమారుగా 8 సంవత్సరాల పాటు నివాసం ఉన్నట్లయితేనే ఆ వ్యక్తికి గిరిజనుడు హోదా వస్తుంది. అప్పుడు గిరిజన భూములపై ఆ వ్యక్తికి హక్కు లభిస్తుంది. అలా చేసుకొచ్చారు. సరే, మొత్తానికి అయితే ఏముంది, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతాల భూ బదలాయింపు నిషేధ చట్టం స్టార్టింగ్ లో కేవలం ఈ ఏపీలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు మాత్రమే వర్తించేటువంటిది. స్టార్టింగ్ లో ఏపీ ప్రాంతాలకు మాత్రమే వర్తించేటువంటిది. 1963 నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇట్లా గిరిజన భూముల్ని కాపాడడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసి ఆ గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే ప్రయత్నం చేస్తుంది. గిరిజన భూములని గిరిజనేతరులు కొనకూడదు, తాకట్టు పెట్టుకోకూడదు. ఒకవేళ అమ్మాలనుకుంటే మరొక గిరిజనుడికి అమ్ముకోవాలి. గిరిజన యొక్క సంబంధించిన సమస్యలన్నీ గిరిజన న్యాయస్థానాన్ని తీర్పునివ్వాలి. అలాగే గిరిజనుడిగా గుర్తింపు పొందాలంటే ఆ ప్రాంతంలో సుమారుగా 8 సంవత్సరాల పాటు అక్కడనే జీవించగలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ వ్యక్తిని గిరిజనుడిగా గుర్తిస్తారు. అలాగని గిరిజన భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు తాకట్టు పెట్టుకోకూడదు, కానీ ప్రభుత్వ బ్యాంకుల దగ్గర, సహకార బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టొచ్చు గిరిజన భూములను. సో ఇది ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి చట్టం. దీన్ని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నిషేధ చట్టం అని పిలుస్తారు. ఈ టాపిక్ అంతా అయిపోయినాక దీనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. ఇట్లా అడగంగానే అట్లా ఆన్సర్ చెప్పాలి. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? అట్లా రెడీగా ఉండాలి. అయిపోయినాక మాట్లాడుకుంటాం. 6th one, PISA Act. PISA Act 1996. PISA Act means దీని అబ్రివేషన్ ఏంటంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అని. పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అని పిలుస్తాం. 1996 లో వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్నటువంటి భూములని మీన్స్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే గిరిజనుల యొక్క లేదా ఎస్సీ ఎస్టీల యొక్క ఆమోదం తప్పనిసరి. ఎస్సీ ఎస్టీల యొక్క ఆమోదం లేనిదే ఎస్సీ ఎస్టీల భూముల పైన ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. భూసేకరణ సమయంలో పీసా యాక్ట్ అనేటువంటిది అమలు చేయబడుతుంది. ముందుగా ఎస్సీ ఎస్టీ భూములను స్వాధీనం చేసుకోవాలి అని అంటే ఈ
ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములను సంబంధించిన భూములు స్వాధీనం చేసుకోవాలంటే గ్రామ సభను ఒకటి ఏర్పాటు చేయాలి. ఆ గ్రామ సభను ఏర్పాటు చేసి ఆ గ్రామ సభ తీర్మానం చేయాలి. ఏమని తీర్మానం చేయాలి? గ్రామ సభలో ఈ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఎంత ఉంటుంది, పునరావాస ప్యాకేజ్ ఎలా ఉంది, అన్నిటినీ కూడా గ్రామ సభలో చర్చించాలి. చర్చించి ఆ ఎస్సీ ఎస్టీలకు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అదంతా ఓకే అనుకుంటేనే గ్రామ సభ ఆమోదిస్తుంది. ఎస్సీ ఎస్టీ భూములు తీసుకునేటప్పుడు ఎస్సీ ఎస్టీ భూములకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఎంత ఉంది, పునరావాస ప్యాకేజ్ ఎలా ఉంది అని గ్రామ సభలో నిర్ణయించి గ్రామ సభ అంతా ఓకే చేయాలి. అంటే వాళ్ళందరూ ఒప్పుకునే విధంగా నష్టపరిహారాలు అందాలి పీసా చట్టం ప్రకారం. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం నచ్చకపోయినా, లేదనుకుంటే ప్రభుత్వం ఇచ్చే పునరావాస ప్యాకేజీ నచ్చకపోయినా అప్పుడు గ్రామ సభ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కువగా గిరిజన ప్రాంతాలు కాబట్టి, ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం నచ్చకపోతే వాళ్ళు వ్యతిరేకిస్తారు. గ్రామ సభ వ్యతిరేకిస్తే ఆ భూమిని తీసుకునే హక్కు ప్రభుత్వానికి కూడా లేకుండా. దీనివల్ల ఎస్సీ ఎస్టీ భూములకు కొంత రక్షణ కల్పించబడినట్లయితుంది అంతే. ఇవన్నీ యాక్టులు చట్టాలు అన్ని కూడా పేపర్లకి పరిమితం. నిజానికి వాడుకలకి ఇల్లు చూస్తే అస్సలు అవి ఇంప్లిమెంట్ కావు. ఎన్ని గిరిజన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవట్లేదు, వాళ్ళకి ఎవరికైనా కరెక్ట్ గా నష్టపరిహారం ఇస్తున్నా అసలు తెలియదు. ఇలాంటి చట్టాలు ఒకటి ఉంది, పీసా చట్టం ఒకటి ఉంది, గిరిజన భూముల్ని కాపాడుకోవాలి అనేటువంటిది. కాకపోతే అవి గిరిజన సంబంధించినటువంటి గిరిజన సంస్థలు చూసుకోవాలి. గిరిజన సహకార సమాఖ్యలు కానీ, అలాగే గిరిజన కమిటీలు కానీ, అభివృద్ధి కమిటీలు, అవన్నీ గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీ భూములకు రక్షణ కల్పించాలి. కానీ ప్రభుత్వాలు ఆ కమిటీలకు, ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన సహకార సమాఖ్యలకు సంబంధించిన పెద్దలకి అంతర్గత తాయిదాలు చేసి ఆ భూముల్ని కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటది. సో అవి పెద్దగా ఇంప్లిమెంట్ కూడా కావట్లేదు. పీసా యాక్ట్ గిరిజన భూములకు రక్షణ కల్పించాలి, ఎస్సీ ఎస్టీ భూములకు రక్షణ కల్పించాలి, కానీ ఈరోజు పెద్దగా అది సక్సెస్ కావట్లేదు. చింతపల్లి దగ్గర, విశాఖపట్నం జిల్లా చింతపల్లి దగ్గర గవర్నమెంట్ 1212 ఎకరాల భూమిని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిలీజ్కి ఇచ్చింది బాక్సైట్ తవ్వకాల కోసం. చింతపల్లి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో 1212 ఎకరాల భూమిని బాక్సైట్ తవ్వకాల కోసం అని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరి ఆ ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆమోదం తీసుకున్నారా? గిరిజన గ్రామ సభను ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఆమోదం తీసుకున్నారా? అంటే ఏం తీసుకోలేదు, బలవంతంగా పంపించారు అక్కడ నుంచి. వీసా యాక్ట్ అలాంటి పేపర్లలో ఉంటాయి, కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే, వాళ్ళ నష్టపరిహారాలు నచ్చితేనే, వాళ్ళు ఉంటేనే గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. ఇవన్నీ కబుర్లు పేపర్లలో పెడతారు. వాళ్ళ చింతపల్లి ఏరియాలో బాక్సైట్ తవ్వకాలకు ఎంతమంది చింతపల్లి ఆ ఏరియాలో ప్రజలు, రైతులు, ముఖ్యంగా షెడ్యూల్ ఏరియా ప్రజలు ప్రభుత్వం మీద ఫైట్ చేశారు. గవర్నమెంట్ పట్టించుకున్నదా? చట్టాలు పేపర్లకే పరిమితం, నిజానికి అమల్లోకి రావు. ఆ తర్వాత చట్టాలలో పడకుండా మరొకటి చివరి చట్టం ఏంటంటే భూ హక్కుల రికార్డు చట్టం అని చెప్పేసుకున్నాం. భూ ఆక్రమణ చట్టం మాట్లాడుకున్నాం. అలాగే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు మాట్లాడుకున్నాం. పీసా చట్టం మాట్లాడుకున్నాం. లాస్ట్ కి అటవీ హక్కుల పరిరక్షణ చట్టం 2006లో వచ్చింది, గుర్తుంచుకోండి. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం అటవీ భూములపై ఆ ప్రాంతంలో తెగనకు హక్కు ఉండాలి. అటవీ భూములపై అటవీ ప్రాంతంలో నివసించే వారికి హక్కులు కల్పించడానికే అటవీ హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది, 2006లో వచ్చింది. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అటవీ భూములపై అటవీ ప్రాంతంలో నివసించే వారికి హక్కులు కల్పించాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం ఏంటంటే అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అటవీ పుత్రులకు అటవీ ప్రాంతంలో 4 హెక్టార్ల భూమిని ఉపయోగించుకునేటువంటి స్వేచ్ఛను కల్పించడం జరిగింది. 4 ఎకరాల భూమిని వాడుకునేటువంటి స్వేచ్ఛను కల్పించడం జరిగింది. 4 ఎకరాల భూమిని వాడుకునే స్వేచ్ఛను కల్పించడం జరిగింది. ఈ 4 ఎకరాలలో వాళ్ళు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కలపను సేకరించుకోవచ్చు, వేరే దగ్గర అమ్ముకోవచ్చు. అదే 4 ఎకరాల ప్రాంతంలో వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, పశువుల్ని మేపుకోవచ్చు, అటవీ ఉత్పత్తులు సేకరించుకుని వేరే వాళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు. మనకుండదు ఆ రైతు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శీతాకాలం, మనకు మామూలుగా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు మనకు అడవులలో, ఈ నల్లమల ఫారెస్ట్ లో సీతాఫలాలు బాగా దొరుకుతాయి. బాగా దొరుకుతాయి కదా, నల్లమల ఫారెస్ట్ కదా, ఫ్రీగానే దొరుకుతాయి కదా, మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదని ఒక పెద్ద లారీ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి సీతాఫలాలను మొత్తం తెంపుకొని హైదరాబాద్ తెచ్చి అమ్ముకుంటాం. ఫ్రీగానే కదా అని నువ్వు లారీ వేసుకుని పోయినావు అనుకో,
వాళ్ళు ఉన్న ఫారెస్ట్ అధికారులను పట్టుకొని అరెస్ట్ చేస్తారు, కేసు రాస్తారు, ఫైన్ వేస్తారు, కేసు రాస్తారు, నేరం. ఎందుకంటే నువ్వు తినడానికి తెంపకపోవచ్చు, ఎంతగా అమ్ముకోవడానికి అది కుదరదు, అమ్ముకోకూడదు. లేదు, మళ్ళీ అటవీ ప్రాంతంలో నివసించే వారికి ఆ హక్కు ఉందా? ఉంది. 4 ఎకరాల వరకు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భూమిలో ఏ ఉత్పత్తులైనా సేకరించుకోవచ్చు. సీతాఫలాలే కాదు, కలప, అటవీ ఉత్పత్తులు ఏవైనా సరే వాళ్ళు తేనె ఇలాంటిది తీసుకుని వేరే ప్రాంతంలో అమ్ముకోవచ్చు. ఆ రైట్ వాళ్ళకు ఉన్నది. కావాలంటే వ్యవసాయం చేసుకోవచ్చు 4 ఎకరాలలో. ఇలా అటవీ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ ప్రాంత వాసులకి భూ హక్కులు కల్పించడానికి ఉద్దేశించబడిందే అటవీ హక్కుల పరిరక్షణ చట్టం. లేదు సార్, నా అటవీ చట్టంలో అటవీ ప్రాంతాలలో 4 ఎకరాల భూములు స్వాధీనం చేసుకునే హక్కు ఉంది కాబట్టి అటవీ వృత్తులకు వాళ్ళు కలపను తీసుకుని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అంటే అమ్ముకోవచ్చు. నువ్వు వెళ్ళి తీసుకుంటే నేరం. నువ్వు అటవీ పుత్రుడు కాదు కదా, నువ్వు వెళ్ళి అటవీ ప్రాంతంలో చెట్లు నరికేసుకుని తెచ్చుకుంటా అంటే నేరం. కానీ అటవీ పుత్రులకు మాత్రం ఆ రైట్ ఉంది. వాళ్ళ జీవనాధారం అటవీ కాబట్టి దాని ఆధారంగా తీసుకుని బతకాలి కాబట్టి అటవీ ఉత్పత్తులు సేకరించుకునేటువంటి అధికారం వాళ్ళకి ఇవ్వబడింది. భూ హక్కుల ఏమంటారు దీన్ని, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం అని చెప్పేసి. మన ఏపీలో 2009 నుంచి అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద 2009 నుంచి ఆగస్టు నుంచి సుమారుగా 13 లక్షల ఎకరాల భూమిని అటవీ హక్కుల కింద రైతులకు, ఆ ప్రాంతంలో నివసించే వారికి హక్కుల్ని కేటాయించడం జరిగింది. 2009 ఆగస్టు నుంచి 13 లక్షల ఎకరాల భూమిని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి అప్పచెప్పడం జరిగింది. ఇది అటవీ హక్కుల పరిరక్షణ చట్టం 2006. ఇవన్నీ చట్టాలు. ఏ చట్టం అడిగినా కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. అసైన్డ్ భూముల చట్టం 1977, భూ ఆక్రమణ చట్టం 1982, అలాగనే భూ హక్కుల రికార్డు చట్టం 1971, కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డింగ్ యాక్ట్ 1988-89 నుంచి స్టార్ట్ అయింది. అలాగనే హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టం 1949, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నిషేధ చట్టం 1959, పీసా యాక్ట్ 1996, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం 2006. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. దీని తర్వాత నెక్స్ట్ ఆర్ఆర్ పాలసీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు. 49-59 రాసేట. ఓకే, సరే. 4 ఎకరాలు కదండి, 4 హెక్టార్లే అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద ఒక్కొక్క పర్సన్ కి 4 హెక్టార్లు వాడుకునేటువంటి హక్కును కల్పించడం జరిగింది. 4 హెక్టార్లే కరెక్ట్. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ మన పాయింట్ లో, మన సిలబస్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మార్గదర్శకాలు. పునరావాసం, పునరుద్ధరణకు సంబంధించిన మార్గదర్శకాలు. పునరావాసం, పునరుద్ధరణకు సంబంధించిన మార్గదర్శకాలు. ఇంత ముందుకు మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు, భూ చట్టాలకు సంబంధించి చెప్పడం ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన, ఏమని, భూసేకరణ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి భూమిని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య గొడవలు అవుతున్నాయి, శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. ప్లస్ దీంతో పాటు భూసేకరణ చేయడం వల్ల ఏవో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రాజెక్టులు కడుతున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఇలా కొన్ని అభివృద్ధి చర్యలు చేపడుతున్నారు. బానే ఉంది. కానీ అక్కడ నివాసం ఉంటున్న వారిని బలవంతంగా అక్కడి నుంచి వేరే చోటికి తరలిస్తున్నారు. ఇలా తరలించడం వల్ల వారి యొక్క సామాజిక ప్రయోజనం దెబ్బతింటుంది. వాళ్ళ నివాసాలు కోల్పోయి ఎక్కడో దిక్కుమొక్కు లేని చోట, వేరే చోట ఎక్కడో వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆర్థిక జీవనం దెబ్బతింటుంది, సామాజిక జీవనం కూడా దెబ్బతింటుంది. మరి ఇలాంటప్పుడు ప్రభుత్వం ఈ నిర్వాసితులకు అందించేటువంటి ఆ పునరావాస పునరుద్ధరణ ప్యాకేజీలో ఎలాంటి అంశాలు ఉంటే
వారి నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. అసలు పునరావాస పునరుద్ధరణకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఎలా ఉంటే బాగుంటది అనే అంశం గురించి ఫస్ట్ మనం కొంత డిస్కషన్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఆ మార్గదర్శకాలు కొన్ని ప్రభుత్వం నుంచి విడుదల చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 2006లో కొన్ని మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఆ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించడం జరిగింది అనేది మనకు తెలియాలంటే ముందుగా మనం కొన్ని మార్గదర్శకాలు మాట్లాడుకుందాం. జస్ట్ ఓవరాల్ గా ఇలాగనే ఉండాలని ఏం లేదు. సో బెటర్ దెన్ గా నిర్వాసితుల కోసం ప్రభుత్వానికి మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటి? సో గ్రూప్ 1 లాంటి క్వశ్చన్స్ లో ఇటువంటివి మనం అడిగితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అండి. సో మనం నెక్స్ట్ టాపిక్ అర్థం కావాలంటే ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకోవాలి. కొంతమంది మిత్రులు ఈ బ్రేక్ టైమ్ లో చూశాను, కామెంట్ చేశారు, చాలా బాగా చేశారు సార్. ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేసి కొంతమందికి ఉపాధి కల్పించాలి సార్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో పర్సన్ అద్భుతంగా మెసేజ్ పెట్టిండు, ఏమనంటే చట్టబద్ధంగా కాదు సార్, న్యాయబద్ధంగా ఇవ్వాలి అని. నిజంగా కరెక్టే, చట్టబద్ధంగా కన్నా న్యాయబద్ధంగా ఇస్తే ఇంకా అక్యురస్ గా ఉంటుంది. రికార్డుల్లో ఉన్న ధరను కాకుండా మార్కెట్ ధరను పరిమాణంలోకి తీసుకుని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి సార్, అప్పుడు నిర్వాసితులు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని ఒక పర్సన్ పెట్టిండు. ఇంకొక పర్సన్ ఏంటంటే భూమికి భూమే ఇవ్వాలి, ల్యాండ్ కోల్పోతే ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండే ఇవ్వాలి కానీ నష్టపరిహారం ఇవ్వకూడదు. నష్టపరిహారం ఇస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోగొట్టేసి మళ్ళీ ఖాళీగా తిరుగుతారు పని పడలేక. భూమికి భూమే ఇస్తే సేద్యం చేసుకుంటారో బతుకుతారు జీవితాంతం అని చెప్పేసి ఒక పర్సన్ పెట్టడం జరిగింది. సో మంచి కామెంట్లే పెట్టారు. మరి మీరు చెప్పినటువంటి ఆ మార్గదర్శకాల కన్నా ఎకానమీ పరంగా మన సిలబస్ లో మనం చెప్పుకున్న కొన్ని మార్గదర్శకాలు చూద్దాం. అవి బెటర్ గా ఉన్నాయి కదా, అవి కొన్ని మనం మాట్లాడదాం. రైట్. నేను ఒక 10 మార్గదర్శకాలు చెప్తాను. ఆ 10 మార్గదర్శకాలన్నీ కూడా మీరు చెప్పిన దాంట్లో కొన్ని కవర్ అయిపోయినాయి. కవర్ కాని కూడా ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చెప్పబోయే మార్గదర్శకాలు ఎలాంటివి అంటే, ప్రభుత్వం భూసేకరణ చేపడుతున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలి. ప్లస్ భూసేకరణ చేపట్టిన తర్వాత ప్రజల ప్రయోజనాలు పెరగాలి. అలాంటి కొన్ని మార్గదర్శకాలు చూద్దాం. నెంబర్ 1, నిర్వాసితులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలి. నిర్వాసితులు వద్దంటే ప్రభుత్వం భూసేకరణ చేయకూడదు. ఇది ఎవరికి మంచిది? నిర్వాసితులుగా మారే వారికి ఈ పాయింట్ మంచిది. కానీ ప్రభుత్వ ఓరియంటేషన్ లో ప్రభుత్వం ఏమంటది, ఎవరు ఒప్పుకోరు, జనాలు ఒప్పుకోనప్పుడు మన ప్రాజెక్ట్ కట్టడం ఆగిపోతుంది, పరిశ్రమలు స్థాపించడం ఆగిపోతుంది, రోడ్లు వేయడం ఆగిపోతుంది, కాలువలు తవ్వడం ఆగిపోతుంది, కుదరదు. అలాంటప్పుడు బలవంతంగా లాక్కుంటాం అని గవర్నమెంట్ వర్షన్. కానీ మనం అంటది ఏంటంటే నిర్వాసితులకు గవర్నమెంట్ తప్పదు అనుకున్నప్పుడు, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, నిర్వాసితులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాం అంటే, తప్పదు అనుకున్నప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే భూసేకరణ చేపట్టాలి. ప్రత్యేక పరిస్థితులు వేరే ఆల్టర్నేట్ లేనప్పుడే భూసేకరణ చేపట్టాలి. భూసేకరణ వల్ల సామాజిక ప్రయోజనం చాలా ఎక్కువగా ఉండాలి. ఒకవేళ భూసేకరణ తప్పదు అనుకున్నప్పుడు, ప్రత్యేక పరిస్థితుల్లో భూసేకరణ చేస్తున్నప్పుడు సామాజిక ప్రయోజనం చాలా ఎక్కువగా ఉండాలి. ప్రభుత్వం ఆ భూమి తీసుకోవడం వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలగాలి అనుకున్నప్పుడు భూసేకరణ చేపట్టవచ్చు. తర్వాత నెక్స్ట్, ప్రజా ప్రయోజనం అనే అంశాన్ని చాలా స్పష్టంగా వివరించాలి. ఏది ప్రజా ప్రయోజనం కిందికి వస్తుంది అన్న అంశాన్ని క్లియర్ గా మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయకపోతే ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. ప్రైవేట్ కంపెనీ కోసం, ప్రైవేట్ వాడికి కంపెనీ కోసం భూమి ఇవ్వడం కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తే అది ప్రజా ప్రయోజనం కిందికి రాదు. ఎవరో ప్రైవేటు పెట్టుబడిదారుల కోసం, ఎవరో ప్రయోజనాల కోసం రైతులు తమ ప్రయోజనాన్ని పణంగా పెట్టడం తప్పు కదా. అందుకే ప్రజా ప్రయోజనం అంటే ఎట్లుండాలంటే ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఒక హాస్పిటల్ కట్టు, హాస్పిటల్ కోసం ఒక ఊరిని ఖాళీ చేయి, ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురా, దానికోసం 2 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకో, ఏం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకు ఎక్కువ మందికి ఆరోగ్యం అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఏం కాదు. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ వాడికి పెట్టుబడి చేసుకోవడానికి గవర్నమెంట్ రైతుల దగ్గర వ్యవసాయ భూమిని లాక్కొని ఓ ప్రైవేట్ కంపెనీ వాడి కోసం, పెట్టుబడిదారుడి కోసం ఆ భూమిని ఇస్తామంటే రైతుల ప్రయోజనాన్ని పణంగా పెట్టి ఒక పెట్టుబడిదారుడి ప్రయోజనాన్ని పెంచడం అనేది నేరం. అందుకే ప్రజా ప్రయోజనం అనే విషయాన్ని స్పష్టంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, నష్టపరిహారం అందించేటప్పుడు మేజర్ అయినటువంటి కుమారులను ఒక ప్రత్యేక యూనిటీగా తీసుకోవాలి. నష్టపరిహారం చెల్లించినప్పుడు కుటుంబాన్ని ఆధారంగా కాకుండా మేజర్ అయినటువంటి కుమారులను కుమార్తెలను ప్రత్యేకంగా యూనిటీగా తీసుకొనిస్తే నష్టపరిహారం ఇంకా ఎక్యురసీగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇచ్చే నష్టపరిహారం కూడా భార్య భర్తల పేరు మీద ఇవ్వాలి.
భర్త పేరు మీద ఇచ్చినట్టుకో సార్ నష్టపరిహారం రాగానే చక్కగా ఏడ ప్రత్యక్షమవుతాడు తెలుసు కదా, చక్కగా బీర్ షాపులలో మందు షాపులలో ప్రత్యక్షమవుతాడు. ఇక తాగింది మొత్తం దిగేదాకా అంటే ఉన్నాయన్నీ అయిపోయేదాకా తాగుతూనే ఉంటాడు. తన దగ్గర గవర్నమెంట్ ఇచ్చినటువంటి నష్టపరిహారం అమౌంట్ అయిపోగానే మళ్ళీ తేరుకుంటాడు, ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తాగుడు కలవడం ఏం చేస్తాడు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదులో ఉండి ఆ భార్య యొక్క ఆ బంగారాన్ని అమ్ముకోవడం, తాళిని అమ్ముకోవడం, భార్యను కొట్టడం, ఇట్లాంటి గొడవలు వస్తాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, నష్టపరిహారం భార్యాభర్తల పేరు మీద ఇద్దరి పేరు మీద ఇవ్వాలి. ఇదొకటి. ఇంకొకటి, నష్టపరిహారం ఇస్తే ఎట్లుండాలంటే వీళ్ళు నిర్వాసితులుగా మారక ముందుకు పేదవాళ్ళుగా ఉండాలి, నిర్వాసితులుగా మారినాక ధనికులుగా మారాలి. ఇలాంటి నష్టపరిహారాలు ప్రభుత్వం ప్రజలకు అందిస్తే చాలా సూపర్ గా ఉంటుంది. నిర్వాసితులుగా మారక ముందుకు వాళ్ళు బీపీఎల్ పేదవాళ్ళు, నిర్వాసితులుగా మారిన తర్వాత వాళ్ళు ఏపీఎల్ గా మారాలి, అబో పావర్టీ లైన్కి వెళ్ళిపోవాలి. ఇలాంటి నష్టపరిహారం చాలా బాగుంది, అది ఇవ్వాలి. ఇంకా మీరు అన్నట్టు రికార్డు ధరలు కాకుండా మార్కెట్ ధరలు తీసుకోవాలి. నెక్స్ట్, భూములు కోల్పోయిన వాళ్ళు, భూములు లేని వారు నిర్వాసితులుగా మారినట్లయితే వీరికి డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కింద భూమి ఇవ్వాలి. భూములు కోల్పోయిన వారికి, భూములు లేని వారు నిర్వాసితులుగా మారినట్లయితే వారికి డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కింద భూమి ఇవ్వాలి. భూమికి భూమే ఇవ్వాలి. అలాగనే అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ కింద ఉద్యోగాలు కూడా కల్పించాలి. ఏదైనా పరిశ్రమను స్థాపించడానికి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది అనుకోండి, తీసుకొని ఆ పరిశ్రమ స్థాపించినాక అందులో ఒక ఉద్యోగం ఇవ్వాలి నిర్వాసితులు. ఇవన్నీ మార్గదర్శకాలు, ఇంప్లిమెంట్ కావు కానీ ఓన్లీ మార్గదర్శకాలే. భూమికి భూమి ఇవ్వాలి, రికార్డు ధర కాకుండా మార్కెట్ ధర తీసుకోవాలి, భార్యాభర్తల పేరు మీద సమానంగా నష్టపరిహారం అందించాలి, మేజరైన కుమారులు కుమార్తెలు కూడా నష్టపరిహారానికి సపరేట్ గా ఇరుడి తీసుకోవాలి, ప్రజా ప్రయోజనం చట్టబద్ధంగా ఉండాలి, ప్రత్యేక పరిస్థితులలో ఎలాంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేనప్పుడు మాత్రమే భూసేకరణ చేపట్టాలి, భూసేకరణ చేపట్టడం వల్ల సామాజిక ప్రయోజనం ఎక్కువగా ఉండాలి, నిర్వాసితులు సమ్మతిస్తేనే భూసేకరణ చేపట్టాలి. ఇవన్నీ మార్గదర్శకాలు అంటారు వీటంటే. ఇవి మనం మాట్లాడుకోవడానికి మీరు కావాలంటే ఇంకా కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మార్గదర్శకాలలో. ఇదిలా ఉండగా ఇలాంటి మార్గదర్శకాలను నువ్వు నేను మనం మాట్లాడుకోవడం కాకుండా 2004లో సోనియా గాంధీ అధ్యక్షతన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు 2004లో. ఈ కౌన్సిల్ ఏమని పిలుస్తారు సార్ అంటే NAC అని పిలుస్తారు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పిలుస్తారు. దీనికి అధ్యక్షులు ఎవరు సార్ అంటే సోనియా గాంధీ. సోనియా గాంధీ దీనికి అధ్యక్షుడు. ఇందులో ప్రజా ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు, పునరుద్ధరణకై పోరాటం చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ సభ్యులుగా చేర్చుకొని ప్రభుత్వం భూసేకరణ చేపట్టినప్పుడు అందించేటువంటి పునరావాస ప్యాకేజ్ ఎలా ఉంటే బాగుంటది అనే అంశం పైన సోనియా గాంధీ గారు తమ అధ్యక్షతన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో వీళ్ళని సభ్యులుగా చేసి ప్రజా ఉద్యమకారులు, సామాజిక సంస్కర్తలు, కార్యకర్తలు మరియు పునరుద్ధరణకి పోరాటం చేసినటువంటి వ్యక్తులను అందరినీ సభ్యులుగా చేర్చుకొని ఇలాంటి మార్గదర్శకాలను కొన్ని గవర్నమెంట్ తరఫున ఒక ఈ కౌన్సిల్ ని రూపొందించి ఆ మార్గదర్శకాలను విడుదల చేయడం కోసమని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరు రూపొందించబడిన మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని టాటా స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు NAC వాళ్ళు రూపొందించిన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు రూపొందించబడినటువంటి డ్రాఫ్ట్ ను ఆధారంగా చేసుకుని ముంబైలో వీళ్ళు ఒక విస్తృతమైనటువంటి డాక్యుమెంట్ తయారు చేశారు. ఇలా సోనియా గాంధీ అధ్యక్షతన NAC వాళ్ళు రూపొందించబడిన మార్గదర్శకాలని టాటా స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు కూడా కొన్ని మార్గదర్శకాలు జత చేసి నేషనల్
అడ్వైజరీ కౌన్సిల్ డ్రాఫ్ట్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ డ్రాఫ్ట్ ను రూపొందించి దీనిని 2006లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇవ్వడం జరిగింది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు రూపొందించబడినటువంటి పునరావాస పునరుద్ధరణకు సంబంధించిన ఈ మార్గదర్శకాలను రూపొందించి 2006లో ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం 2006లో GOINRP అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీని ప్రకటించింది 2006లో. నేషనల్ రీహాబిలిటేషన్, నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చిందండి నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీ. నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీ, జాతీయ పునరావాస విధానము అని ప్రకటించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు? 2006లో. దీనిని ఆధారంగా 2004లో సోనియా గాంధీ అధ్యక్షతన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ని నియమిస్తే, ఆ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించి టాటా స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ డ్రాఫ్ట్ అనే పేరు మీద తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే, కేంద్ర ప్రభుత్వం 2006లో ఒక పాలసీని ప్రకటించింది. ఆ పాలసీని ఏమంటున్నాం? నేషనల్ అడ్వైజరీ, నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీ అంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీ అని పిలుస్తున్నాం. సో షార్ట్ కట్ లో GOINRP అనొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీ అని పిలుస్తాం. మరి NACD వాళ్ళు రూపొందించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీలో రూపొందించబడిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి ఓన్లీ మార్గదర్శకాలకు, పాలసీ మాత్రమే. పాలసీ కానీ యాక్ట్ కాదు. అది యాక్ట్ అయితే చట్టబద్ధత ఉంటది, పాలసీకి చట్టబద్ధత ఉండదు. కాబట్టి పాలసీలో ఏవైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా మాట్లాడొచ్చు. ప్రజలను ఉద్దేశించి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం, ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని పాలసీలు ప్రకటిస్తుంది. అట్లా ప్రకటించబడింది నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీ. ఈ పాలసీకి చట్టబద్ధత ఉండదు కాబట్టి ఈ పాలసీని అమలు చేసినా అమలు చేయకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏ పడదు ప్రభుత్వం పైన. కాకపోతే అమలు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్ లేరు, ఓట్ లేకపోతే ప్రభుత్వం అధికారంలోకి రాదు. మరి అంత పెద్ద సమస్య అయితేనే ప్రభుత్వం పట్టించుకొని పాలసీలో ఉన్న అంశాలను పరిష్కరిస్తుంది. చిన్న చిన్న అంశాలు అయితే పాలసీలను పక్కకు పెడుతుంది. ఒక ఊరికి సంబంధించి, ఒక చిన్న గ్రామానికి సంబంధించిన సమస్య ఏంటనుకోండి, పక్కకు పెడుతుంది. ఓ రిజర్వేర్ రావడం వల్ల ఒక ఊరే మునిగిపోతుంది అనుకోండి, ప్రజలు వ్యతిరేకంగా పోరాటం చేసినా, ఫైట్ చేసినా గవర్నమెంట్ ఉండదు. మీరు కూడా వాళ్ళని ఖాళీ చేసి పంపించి అక్కడ రిజర్వేర్ కడుతుంది. లేదా ఒక ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ వస్తుంది అనుకోండి, థర్మల్ విద్యుత్ ప్లాంట్ వల్ల ఆ ఊరంతా నాశనం అయిపోతుంది, మాకంతా పొగ దుమ్ము వచ్చి పడుతుంది. మీరు పాల్వంచే పరిస్థితి చూసే ఉంటారు మీరు. KTPC అనే ఒక థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉంది. ఆ KTPC థర్మల్ విద్యుత్ ప్లాంట్ వల్ల ఆ పాల్వంచ రోడ్లన్నీ మొత్తం బూడిదమయం అయిపోయింది, చెట్లన్నీ బూడిద కలర్ అయిపోయింది, రోడ్ల నిండా బూడిదని. ఆ పాల్వంచ దగ్గర ఉన్నటువంటి KTPC దగ్గర ఉన్నటువంటి కొత్తగూడ థర్మల్ పవర్ ప్లాంట్, ఇది ఏమైంది సార్ పరిస్థితి అంటే, లాస్ట్ కు ఆ బొగ్గును బాగా మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. బొగ్గును మండించడం వల్ల వచ్చేటువంటి ఆ బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదను తీసుకెళ్లి ఒక పాండ్ ఏర్పాటు చేసి, ఆ పాండులో అంటే పొలంలాగా ఒకటి ఏర్పాటు చేసి, ఆ పాండులో ఆ బూడిద పోసి పైన మట్టి కప్పాలి. పైన మట్టి కప్పి పైన మళ్ళీ చెట్లు మొక్కలు వేయాలి చిన్న చిన్నవి. దానివల్ల ఏమైతే బూడిద గాలిలో ఎగరకుండా ఉంటది. ఒకప్పుడు ఈ బూడిదను కొనుగోలు చేసి కొన్ని సిమెంట్ పరిశ్రమలు, బ్రిక్స్ ఇండస్ట్రీలో వాడేటోళ్ళు. కానీ ఇప్పుడు బ్రిక్స్ ఇండస్ట్రీలో అంతకన్నా చీప్ గా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ భయపడి ఆ బూడిదని తీసుకోవట్లేదు. దీంతో ఈ థర్మల్ విద్యుత్ సంస్థలు తమ బూడిదని తీసుకెళ్లి నదిలో కలపకూడదు, నది నీళ్ళు కలుషితం అయితే కాబట్టి అది ఎక్కడైనా పెద్ద గుంత తీసి ఆ గుంతలో పోసి తన పైన మట్టి కప్పాలి. కానీ KTPC దగ్గర ఉన్నటువంటి సంస్థ అలాగనే వదిలేయడంతో మొత్తం రోడ్లు, తర్వాత వీధులు, చెట్లు మొత్తం దుమ్ము అయిపోయింది. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు ఇబ్బంది పడతాయి. అందుకే ఏదైనా ఒక ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ వస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు, దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ శక్తినగర్ అని కర్ణాటక రాజ్య నిగమ్ లిమిటెడ్ వాళ్ళు
ఒక థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసిండ్రు. రైతులకు అదే భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. తమ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళ కోసం మంచి కాలనీ డిజైన్ చేసిండ్రు. వాళ్ళ కోసం స్కూల్ కట్టిండ్రు. వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు. కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, వాళ్ళ ఇంటి ముందు రోడ్డు, పెద్ద రోడ్డు, వాళ్ళ ఇంటి పక్కన పెద్ద పార్కు, వాళ్ళకు పెద్ద బస్ స్టాండ్, ఒక పెద్ద ఫంక్షన్ హాల్, వాళ్ళ కోసం ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్, ఇవన్నీ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళకి సమస్య వచ్చింది. అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ప్రజలు, రైతులు వాళ్ళ భూములు తీసుకొని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ని బెనిఫిట్స్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నా ఒక 10-20 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవనం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళకు పల్మనరీ రోగాలు వస్తున్నాయి. వాళ్ళ నెత్తి వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోయినాయి. అట్లని పిల్లలకి క్యాన్సర్లు వస్తున్నాయి. సో ఎంత డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా ఒక థర్మల్ విద్యుత్ ప్లాంట్ లేకపోతే ఒక సిమెంట్ కర్మాగారము, ఏదైనా ఒక కర్మాగారం మన ఇంటి పక్కన వచ్చి పడుతుంది అని అంటే దానివల్ల ఏదో ఒక ఎఫెక్ట్ ఉన్నట్లే. ఓ వాటర్ ప్రాజెక్ట్ కట్టినా కూడా రేపనాడు అది కూలిపోయే బాగా పెద్ద మొత్తంలో వరద వస్తే అది పోతుంది. ఎక్కువ వరద నీళ్ళు వచ్చినప్పుడు ముంపులకు గురవుతుంది. సో ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మనమైతే ఎంత చెప్పినా గవర్నమెంట్స్ వినవు, వ్యతిరేకించినా పట్టించుకోవు. చిన్న గ్రామం పోతున్నప్పుడు గవర్నమెంట్ ఆ గ్రామాన్ని పట్టించుకోదు. ఒక గ్రామం ఓట్లేనంత మాత్రాన రాష్ట్రంలో ప్రభుత్వం తారుమారు కాదు కదా. ఎట్లుండాల సమస్య అంటే పెద్దగా ఉండాలి. ఇప్పుడు చూడండి, నల్లమల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనుకోండి, ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తారు. ఎంత పెద్ద ఎత్తున ఫైట్ చేశారంటే అవకాశం అంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ లో ఓట్లు లేకుండా పూర్తిగా అగెనిస్ట్ గా ఓట్లు వేసే పరిస్థితి దాకా వస్తుంది. సేవ్ నల్లమల అనే పేరు మీద రాష్ట్రం అంతా ఏకమైపోతుంది. కావాలంటే ఏపీ ఏకమైతుంది, తెలంగాణ ఏకమైతుంది. ఇడున్న కేసీఆర్ సార్, ఆడున్న జగన్ ఇద్దరి ప్రభుత్వాన్ని కూలదీసిన కూడా కూలదోయచ్చు. ఓన్లీ ఒక నల్లమల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలను ఆపడానికి ప్రభుత్వాలని తారుమారు చేయొచ్చు. ప్రతిపక్షాలు ఎవరైతే ఈ నల్లమలను మేము కాపాడుతాం అని చెప్పేసి హామీ ఇస్తారో వాళ్ళకు ఓట్లేస్తారు జనాలు. ఇలాంటి పెద్ద పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంట్ వెనక్కి తగ్గుతుంది తప్ప చిన్న చిన్న వాటికి గవర్నమెంట్ పట్టించుకోదు. ప్రభుత్వాలను తలకిందులుగా మార్చే సంఘటన అయి ఉండి అలాంటి పరిస్థితుల్లో భూసేకరణ చేపట్టాలంటే ప్రభుత్వం భయపడుతుంది. చిన్న చిన్న వాటిని అసలు ప్రభుత్వం లెక్క చేయదు, బేఖాతరు చేస్తుంది. అలాంటప్పుడే ఈ మార్గదర్శకాలు అమలు చేయకపోయినా ఏం కాదు. చిన్న చిన్న వాటికి, పెద్ద పెద్ద వాటికి ఇందాక యురేనియం లాంటి పెద్ద పెద్ద తవ్వకాలు చేపట్టి నల్లమల ఫారెస్ట్ నాశనం చేస్తానన్నప్పుడు మాత్రమే ఆ పాలసీలో పేర్కొబడ్డ అంశాలు అమలు కాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అప్పుడు మాత్రమే పాలసీలో పేర్కొబడ్డ అంశాలు క్లియర్ గా అమలు చేయడము జరుగుతుంది. మరి ఇప్పుడు ఇందులో NACD వాళ్ళు ఏం చెప్పిండ్రు, GOI NRP వాళ్ళు ఏం చెప్పిండ్రు? NACD అంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ డ్రాఫ్ట్ లో రూపొందించబడ్డ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి, అలాగనే నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీలో ఉన్నటువంటి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి, రెండు కొంచెం విడివిడిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీలో ఉన్న అంశాలు చూద్దాం. NACD మార్గదర్శకాలు ఒకవైపు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఒకవైపు. విడివిడిగా మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ ముందుకెళ్తున్నప్పుడు ఏ మార్గదర్శకాన్ని ఎవరు చెప్పారు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీలో ఒక 5 పాయింట్లు చేరుతున్నారు. ఏంటివి 5 పాయింట్లు అంటే, ఫస్ట్ స్థానభ్రంశం బలవంతంగా జరుగుతుంటే దాన్ని వ్యతిరేకించాలి. బలవంతంగా ప్రజల్ని ఖాళీ చేసి పంపిస్తుంటే దాన్ని వ్యతిరేకించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ రీహాబిలిటేషన్ పాలసీలోనే పేర్కొనడం జరిగింది. గవర్నమెంట్ ప్రకటించబడినటువంటి విధానంలోనే ఉంది, స్థానభ్రంశం బలవంతంగా జరుగుతుంటే దాన్ని వ్యతిరేకించాలి అని. నెక్స్ట్, స్థానభ్రంశం వల్ల సామాజిక ప్రయోజనం ఎక్కువగా ఉండాలి, ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడు మాత్రమే స్థానభ్రంశం ప్రత్యేక పరిస్థితి. రెండో పాయింట్ ఏంటంటే, పునరావాస ప్యాకేజీ ప్రజలకు న్యాయబద్ధంగా అందించే విధంగా ఉండాలి. భూసేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఆచరణ యోగ్యంగా ఉన్నాయా లేవో చూడాలి. భూసేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఆచరణకు అనుగుణంగా ఉన్నాయా లేవో చూడాలి. పునరావాస ప్యాకేజ్ అనేటువంటిది చాలా న్యాయబద్ధంగా అందించాలి.
ఈ పునరావాసం అనేటువంటిది మానవత దృక్పథంతో కూడుకొని పారదర్శకంగా సరైన సమయంలో ప్రజలకు అందేటట్లు ఉండాలి. ఈ పాయింట్ ఇందులో ఉన్నాయి. యుఐ ఎన్ఆర్పి వాళ్ళు చెప్తున్నారు చాలా బాగా జాగ్రత్తగా. ఏం చెప్తున్నారు అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఒకటి, బలవంతంగా జరుగుతుంది దాన్ని ఆపాలి. స్థానభ్రంశం తప్పనిసరి అయితే నిర్వాసితులను కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. స్థానభ్రంశం తప్పనిసరి అనుకున్నప్పుడు నిర్వాసిత హక్కులను కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. ప్రజా ప్రయోజనాలు అనేటువంటివి న్యాయబద్ధంగా ఉండాలి. ప్రభుత్వం పునరావాస ప్యాకేజ్ చాలా న్యాయబద్ధంగా అందించాలి. భూసేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఆచరణకు యోగ్యంగా ఉన్నాయా లేవా? పెద్ద పెద్ద హామీలు ఇస్తుంది భూసేకరణ సమయంలో. ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను తగ్గించడానికి ప్రభుత్వం ఏమంటదంటే ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని చెప్తారు. మళ్ళీ ఇంటికో ఉద్యోగం అని ఆ టైంకి ఆ పరిస్థితిని దాటి వేయడానికి గవర్నమెంట్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంది. ఇంటికో ఉద్యోగం అది ఆచరణకు అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాలి. జీవో ఎన్ఆర్పి వాళ్ళు చెప్తున్నారు. పునరావాస ప్యాకేజ్ కూడా ఎలా ఉండాలంటే మానవ